హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన 'జేఎస్‌కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే ఈ సినిమాలో హీరోయిన్ పేరు వచ్చేసి జానకి విద్యాధరన్. ఈమె వచ్చేసి కేరళ ఊరికి సంబంధించిన వ్యక్తి అయితే ఉంటుంది. కానీ బెంగుళూరులో ఐటీ కంపెనీలో అయితే పనిచేస్తా ఉంటుంది. జానకి మిగతా 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు బెంగుళూరులో. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి కేరళలో ఒక జాతర జరుగుతుందని వస్తారు. జాతరంతా వీళ్ళు చూసుకొని తిరిగి వెళ్ళాలనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో జానకి అంటుంది, "నేను మా అప్పతో ఉంటాను. మా అమ్మ లేదు గదా! ఇంకొక 2 రోజులు మా అప్పతో ఉండి నేను తర్వాత వస్తాను. మీరు వెళ్ళండి" అని. అలాగా జానకి వీళ్ళని బండి ఎక్కించే కోసం అయితే వస్తుంది. ఇప్పుడు ఊరికి వెళ్ళేది వీళ్ళిద్దరం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి దారిలో తినడానికి ఏదైనా ఉంటదని అక్కడ ఒక బేకరీ, టీ షాప్ లాంటి ఒకటైతే ఉంటుంది. అక్కడ బోయి వీళ్ళు ముగ్గురు 3 జ్యూస్‌లయితే ఆర్డర్ ఇస్తారు. ఆ ఒక పరిస్థితుల్లో కొన్ని విషయాలయితే జరిగిపోతుంది. వీళ్ళకి ఆ అంగడి ఓనర్‌కయితే కొట్లాట అయితే జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కోపంతో ఆ బేకరీ నుంచి బయటకి వెళ్ళిపోయి బండెక్కించకపోతారు. అప్పుడు వీళ్ళు ఒక నోట్ చేస్తారు ఏంటంటే వీళ్ళు ఫోన్ అయితే బేకరీలో వదిలేసారని. ఈ బేకరీకి అయితే వెళ్తుంది ఫోన్ తీసుకోవడానికి. అక్కడైతే బేకరీ షాప్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. అక్కడ వెళ్లి జానకి అరుస్తుంది, "ఎవరైనా ఉన్నారా ఇక్కడ" అని. ఎవరు రాలేకపోవడంతో తిరిగి చూసేసరికి ఆమె మూతి మీద ఎవరో స్ప్రే కొట్టేస్తారు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. తరువాత కళ్ళు తెరిచి చూస్తే రోడ్‌లో ఎక్కడో ఒక మూలకైతే బైక్‌తో పాటు ఈమె అయితే పడి ఉంటుంది. స్పృహ వచ్చిన తర్వాత ఈమె అయితే ఆ బైక్ తీసుకొని ఇంటికెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయికైతే తెలుస్తుంది ఈమె గర్భంతో ఉందని. ఆ రోజు నాతో ఎవరైనా తప్పుగానే ప్రవర్తించుండాలో, ఆ రోజు లేకుంటే ఏమైనా నాకు జరిగిండాలని ఈ అమ్మాయి అయితే తెలుసుకుంటుంది. 2, 3 రోజుల తర్వాత కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ విషయాన్ని బయటికి చెప్పదు. కానీ తర్వాత నాకు జరిగిన ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ ఒక్క ఆడపిల్లకి జరగకూడదని ఈ విషయాన్నయితే బయటికి తీసుకొస్తుంది ఈ అమ్మాయి అయితే. ఇప్పుడు పోలీస్ స్టేషను, కంప్లెయింట్, ఫైలు, కోర్టు, జడ్జిమెంట్ ఇవల్ల విషయాలైతే జరుగుతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డేవిడ్ ఎబెల్ అనే ఒక లాయర్ అయితే ఉంటాడు. ఆయన ఇప్పుడు తీసుకున్న ఏ ఒక్క కేస్ అయితే ఓడిపోయిందే లేదు. అలాంటి ఒక వ్యక్తి అయితే ఈ యొక్క జానకికి అపోజిట్‌గా అయితే ఆ కేస్‌ని తీసుకొని లీడ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ కేస్ ఎలా మారింది? ఏమేం విషయాలు తెలిసింది? ఎవరు గెలిచారు? ఎలా నిజాన్ని ప్రూవ్ చేశారు? అసలు జానకికి ఏం జరిగిందనేదే మిగతా కథ. ఈ సినిమా వచ్చేసి పక్కా లీగల్ డ్రామా థ్రిల్లర్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే చాలా కాంట్రోవర్సీ అయితే తెచ్చుకుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన పేరే. ఇనిషియల్‌గా ఈ సినిమా టైటిల్ వచ్చేసి 'జానకి స్టేట్ ఆఫ్ కేరళ' అనే ఉండింది. కానీ ముంబై డివిజన్ వచ్చేసి దాదాపు 92 కట్స్ అయితే ఈ సినిమాకి ఇచ్చింది. అయితే కేరళ సెన్సార్ బోర్డ్ చూసుకుంటే కేవలం 2 విషయాలనైతే మార్చి థియేట్రికల్ రిలీజ్ చేసుకోమన్నారు. ఇప్పుడు కేరళ సెన్సార్ బోర్డ్ చెప్పిన 2 విషయాలు ఏంటంటే ఈ సినిమా టైటిల్ ఉంది కదా 'జానకి' అదొకటే మార్చండి. ఎందుకంటే ఆ పేరు వచ్చేసి రాముడు భార్య అయిన సీత పేరు కాబట్టి మత కలహాలైతే ఏర్పడుతుంది కాబట్టి మార్చండి అని కోరారు. ఇంకోటి చూసుకుంటే ఒక సీన్‌లో అయితే కోర్ట్‌లో జానకి అని పేరైతే వినబడిస్తుంది. దాన్ని కూడా మ్యూట్ చేసుకోమన్నారు. ఈ 2 విషయాలే కేరళ సెన్సార్ బోర్డ్ అయితే వీళ్ళని అడిగారు. అదే విధంగానే వీళ్ళు సెన్సార్ చేసి థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు. ఇప్పుడైతే సినిమా ఓటీటీకి వచ్చేసింది కాబట్టి సెన్సార్ అయితే ఓటీటీకి లేదు కాబట్టి ఫుల్ వర్షన్ వితౌట్ కట్, వితౌట్ మ్యూట్ అయితే ఓటీటీలో మీకుంది. ఇంత కాంట్రోవర్సీ అయితే ఈ సినిమా చుట్టూ అయితే ఉంది. ఈ కాంట్రోవర్సీనే ఈ సినిమాకి పెద్ద హైప్‌గా అయితే మారిపోయింది. ఎందుకంటే అంతలా ఈ సినిమాలో ఏముంది బ్యాన్ చేసి రిలీజ్ చేయకుండా ఆపడానికైతే అంతలా కారణం ఏముంటుందనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్‌లో బాగానే పెరిగింది అనుకుంటాను నేనైతే. ఈ సినిమా పాజిటివ్ చేసుకుంటే ఈ సినిమా కోర్ ఐడియా వచ్చేసి ప్రెజెంట్ సొసైటీలో జరిగే అడ్రెస్ చేయాల్సిన టాపిక్‌ని ఈ సినిమాలో అయితే డీల్ చేశారు వీళ్ళు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి మనం ఎలాంటి సొల్యూషన్‌ని దీన్ని వెతుక్కోవచ్చని ఈ ఒక మూవీ టీమ్ అయితే సజెస్ట్ చేయడానికైతే ట్రై చేసిందని నేనైతే అనుకుంటా. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా ఉండేది ఇద్దరు. ఒకటొచ్చేసి సురేష్ గోపి, రెండోదొచ్చేసి అనుపమ పరమేశ్వరన్. వీళ్ళిద్దరూ వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళ రోల్‌కి వీళ్ళు ఏం న్యాయం చేయాలో వీళ్ళు బాగానే చేశారు. దాంతో పాటు ఈ సొసైటీలో ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్‌కి కావాల్సిన మంచి టాపిక్‌ని డిస్కస్ చేశారు. సో, ఇంతలా మంచిగా ఉన్న ఈ సినిమాలో ఏం నెగెటివ్ అని మాట్లాడుకుంటే ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే పోలీస్‌కి, పబ్లిక్‌కి, మళ్ళా ప్రెస్, మీడియా అంతా ఈ విషయాన్ని పెద్ద హాట్ టాపిక్‌గా కంటిన్యూ డిస్కస్ చేస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ మీద చానా ప్రెషర్ ఉంటది. ఎలాగైనా ఈ కేస్‌ని సాల్వ్ చేయాలనుకోని. అయితే జనరల్‌గా ఏ ఒక్క పోలీస్ అని ఏం చేస్తాడు, ఆ అమ్మాయి ఎక్కడుండిందో అక్కడ ఆ సెల్ టవర్‌కి ఎవరెవరు వ్యక్తులున్నారో వాళ్ళని నెట్వర్క్‌ని క్యాచ్ చేసుకొని వాళ్ళని తెలుసుకొని వాళ్ళెవరు, వాళ్ళెందుకున్నారో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రెండోది అక్కడున్న సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ తీసుకొని ఎవరనేది తెలుసుకుంటారు. దాంతో పాటు ఆ ఒక బేకరీలో గూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉంటుంది. కానీ పోలీసులకైతే రిట్రీవ్ చేయడానికైతే అవ్వదంటారు. అయితే సురేష్ గోపి అయితే ఆ ఒక ఫుటేజ్ అయితే రిట్రీవ్ చేసి తీసుకోండి ఎవిడెన్స్ అని హార్డ్ డిస్క్‌ని అయితే ఇస్తాడు. ఒక పోలీస్‌కే అవ్వలేనప్పుడు ఎలా ఒక లాయర్ చేశాడు? అంత లాజికల్‌గా వీళ్ళు ఎలా థింక్
తీయలేకపోయారో నాకైతే అర్థం కాలేదు. దాంతో పాటు ఇంకోటేంటంటే సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌లో ఒక ఫైట్ అయితే ఉంటుంది. అది కూడా అనవసరమే అనిపించింది. ఒక యాక్షన్ హీరో పెట్టుకునే ఒక ఫైట్ కావాలని అన్‌వాంటెడ్ సీన్‌నయితే సినిమాలో లాస్ట్‌కి యాడ్ చేశారని నాకనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు తీసుకున్న టాపిక్ అయితే చాలా మంచి టాపికే. కానీ దాని ప్రెజెంటేషన్‌లోని కాస్త మిస్టేక్ అయితే అనిపించింది నాకైతే. మొత్తంగా చూసుకుంటే వన్ టైమ్ వాచబులే. ఇదొక గొప్ప థ్రిల్లర్ అని చెప్పలేము గానీ, ఒక రీజనబుల్ మూవీని ట్రైలర్ నచ్చితే మీరు సినిమానైతే చూడండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీకు తెలుగు డబ్బింగ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.